సో టైప్ నెంబర్ 2 అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో టైప్ నెంబర్ 2 అనేది ఏంటి అని మనకు ఆల్రెడీ తెలుసు, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. మనం స్టార్ట్ చేసి 1 by 1 డిస్కస్ చేద్దాం. ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఎలా ఉంటాయి ఇక్కడ లాజిక్స్ అనేది మనం ఒకదాని తర్వాత ఒకటిగా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే నంబర్ ఉంది, తర్వాత అక్షరాలు ఉన్నాయి. కాబట్టి జనరల్గా నంబర్లు అక్షరాలకు మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్, శ్రేణిలో తర్వాత వచ్చు పదము ఏది అని చెప్పి అన్నాడు. ఇక్కడ మనం కనుక చూసుకుంటే నంబర్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా పరిపూర్ణ వర్గ సంఖ్యలో ఉన్నాయి. ఫస్ట్ నంబర్స్ని సపరేట్ చేద్దాం. ఫస్ట్ పదంలో ఉన్న నంబరు 1, రెండో పదంలో ఉన్నటువంటి నంబరు 4, మూడో పదంలో ఉన్నటువంటి నంబరు 9, సో నాలుగో పదంలో ఉన్నటువంటి నంబరు 16. తర్వాత ఏ నంబర్ వస్తుంది అనేది మనము కనిపెట్టడానికి సో ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఇది 1 స్క్వేర్ విలువ, ఇది 2 స్క్వేర్ విలువ, ఇది 3 స్క్వేర్ విలువ, ఇది 16 అంటే 4 స్క్వేర్ విలువ. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ 1 2 3 4. తర్వాత మనం తీసుకుంటే ఇది 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే ఇది 5 స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ అంటే 25. 5 స్క్వేర్ అంటే 25. సో కాబట్టి 25 అనేది మనకు రావాల్సిన ఆన్సర్లో నంబర్ ఉండాలి. ఏ ఆప్షన్లో 25 అనే నంబర్ ఉందో చూడండి. ఇక్కడైతే మనకు మధ్యలో మనకు అక్షరం కూడా ఇచ్చారనమాట. సో ఈ రెండు ఆప్షన్స్ డైరెక్ట్గా చూడగానే మనం పక్కన పెట్టచ్చు. ఎందుకంటే నంబర్ తర్వాత అక్షరం ఉండాలి, నంబర్ తర్వాత అక్షరం ఉండాలి, కానీ అంకెలకు మధ్యలో అక్షరం ఉండకూడదు. కాబట్టి చూడగానే ఫస్ట్ రెండు ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇకపోతే ఈ రెండు ఆప్షన్స్లో ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 36 ఉంది. కాబట్టి ఈజీగా మనం థర్డ్ ఆప్షన్ పెట్టచ్చు. సో తర్వాత అక్షరం పరిస్థితి ఏంటి అంటే టైప్ నెంబర్ 1లో మనం ఆల్రెడీ చూసాము. టైప్ నెంబర్ 1లో ఏం చూసాము, లెటర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ చూసాం కదా, అక్షర శ్రేణి. అక్షర శ్రేణిలో మనం ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము అదే విధంగా ఇక్కడ సాల్వ్ చేస్తాం. ఇక్కడ నేనేం చేశానంటే నంబర్స్ని సపరేట్ చేశాను. ఇప్పుడు లెటర్స్ని మనం సపరేట్ చేద్దాం. ఇక్కడ ఏ ఇచ్చాడు, ఇక్కడ డి ఇచ్చాడు, ఇక్కడ జి ఇచ్చాడు, ఇక్కడ జే ఇచ్చాడు అనమాట. వీటి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది మనం చూద్దాం. ఇది 1, ఇది 4, ఇది 7, ఇది 10, ఇది క్వశ్చన్ మార్క్. సో 1 to 4 అంటే +3, 4 to 7 అంటే +3, అండ్ 7 to 10 అన్నా కానీ +3, 10 to the next నెంబర్ అన్నా కానీ +3నే రావాలి. 10 + 3 అంటే 30. సో 30th లెటర్ ఏంటి, ఎం. 30th లెటర్ ఏంటి అంటే ఎం అవుతుంది. సో కాబట్టి మనకు రావాల్సిన ఆన్సర్లో నంబర్ ఏముండాలి అంటే 25 ఉండాలి, 25 ఉండాలి. లెటర్ ఏముండాలి అంటే సో ఎం ఉండాలి. సో 25 ఎం 2. సో సరిపోతుందా లేదా థర్డ్ ఆప్షన్లో? ఎస్. సో కాబట్టి మనకు థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ నంబర్స్ సపరేట్గా ఉన్నాయి, కలిపి ఇచ్చినప్పటికీ ఒక పదంలో ఒక అంకె తర్వాత ఒక అక్షరం ఉన్నప్పటికీ, ఒక సంఖ్య ఒక అక్షరం ఉన్నప్పటికీ సో నంబర్స్ మనకు సపరేట్గా ఇచ్చాడు అనమాట. కొన్నిసార్లు నంబర్స్ అక్కడ ఉన్నటువంటి అక్షరానికి లింక్ అయి ఉంటాయి, అక్షరం యొక్క స్థానపు విలువకి రిలేషన్ కలిగి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. తర్వాత ప్రశ్న, రెండో ప్రశ్న మనం కనుక తీసుకుంటే ఫైండ్ ద రాంగ్ టర్మ్ ఇన్ ద ఫాలోవింగ్ సిరీస్. ఈ సిరీస్లో ఉన్నటువంటి తప్పుగా ఇవ్వబడినటువంటి పదాన్ని మనం కనిపెట్టాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఒక అక్షరము, తర్వాత దాని యొక్క స్థానపు విలువ, నెక్స్ట్ ఇంకొక అక్షరము, దాని యొక్క ఇంకొక నంబర్ ఇచ్చాడు అనమాట. అక్షరము నంబరు, అక్షరము నంబరు, అక్షరము నంబరు ఈ విధంగా ఉంది. సో చూద్దాం. మనకు ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఏది డిఫరెంట్గా ఉంటే దాన్ని కనిపెట్టేసేయండి. ఇప్పుడు అక్షరం తీసుకుంటే ఇక్కడ యూ ఉంది, ఆర్ ఉంది, ఓ ఉంది, ఎల్ ఉంది. కాబట్టి అక్షరాన్ని కనిపెట్టడం ఈజీనా, నంబర్ని కనిపెట్టడం ఈజీ అంటే నంబర్కి లాజిక్స్ చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. అదే అక్షరానికి లాజిక్స్ ప్లేస్ వాల్యూసే జనరల్గా ఉంటాయి, స్థానపు విలువల మధ్య వ్యత్యాసం కావచ్చు, ఈ విధంగా ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే సో చూడండి. సో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఫస్ట్ నేను అక్షరాలు తీసుకుంటాను. అనమాట. ఎక్స్, యు, ఆర్, ఓ అండ్ దెన్ ఎల్. సో వీటిలో రాంగ్గా ఉన్నది మనం కనిపెట్టాలి కాబట్టి చూడండి. ఎక్స్ అంటే 24, 21, 18, 15, తర్వాత 12.
24 నుంచి 21 అంటే ఎంత తగ్గుతుంది? -3 తగ్గుతుంది. 21 నుంచి 18 అన్నా కానీ -3 తగ్గుతుంది. 18 నుంచి 15 అన్నా కానీ -3 తగ్గుతుంది. 15 నుంచి 12 అంటే మనకి ఎంత తగ్గుతుంది? సో -3 తగ్గుతుంది. అవునా? అంటే అక్షరాల్లో అయితే మనకి ఏమి కూడా సో డిఫరెన్స్ అయితే మనకు కనిపించట్లేదు. -3 -3 -3 -3 సరిపోతుంది. అక్షరాలు అయితే అన్నీ కూడా దరిదాపులు మనకు కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు నంబర్స్ మనం చూద్దాం. నంబర్స్ తీసుకుంటే ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ 9 ఇచ్చాడు, తర్వాత 27 ఇచ్చాడు, తర్వాత మనకి 81 ఇచ్చాడు, తర్వాత సో 343 ఇచ్చాడు అనమాట. సో నంబర్స్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా అనేది మనం గమనిస్తాం. నంబర్స్లో ఏదైనా డిఫరెన్స్ ఉందా అనేది మనం గమనిస్తే నంబర్స్ చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు. సో తర్వాత 9 ఇచ్చాడు, తర్వాత 27 ఇచ్చాడు. సో 27 తర్వాత 81 ఇచ్చాడు, తర్వాత 343 ఇచ్చాడు అనమాట. సో మనం నంబర్ సిరీస్లో క్వశ్చన్ సాల్వ్ చేసాం కాబట్టి కొంతవరకు ఎంతో కొంతవరకు అయితే సో మనం ఈజీగా నంబర్స్ మధ్య కూడా పోలికలు అనేది మనం ఈజీగా కనిపెట్టేటువంటి అవకాశం ఉంది. సో 3 నుంచి 9 అంటే 3 × 3 చేయాలి. 9 నుంచి 27 అంటే × 3 చేయాలి. 27 నుంచి 81 అంటే × 3 చేయాలి. 81 × 3 చేస్తే 243 వస్తుంది, కానీ 343 అనేది రాదు. నంబర్స్ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే మొదటి అంకె × 3 చేస్తే రెండో అంకె వస్తుంది, రెండో అంకె × 3 చేస్తే మూడో అంకె వస్తుంది, మూడో నంబర్ × 3 చేస్తే నాలుగో నంబర్ వస్తుంది, నాలుగో నంబర్ × 3 చేస్తే మనకు ఐదో నంబర్ వస్తుంది. సో ఈ విధంగా మనకు రిలేషన్ అనేది ఉందన్నమాట. సో కాబట్టి మనం కనుక చూసుకున్నట్టయితే సో 343 అనేది కరెక్ట్ కాదు, సో 243 అనేది కరెక్ట్ అవుతుంది. 243 అనేది మనం కనుక చూసుకుంటే 243 అనేది మనం చూసుకున్నట్లయితే 243 కావంట ఇక్కడ మనకు 343 ఇచ్చాడు, కాబట్టి రాంగ్ నంబర్ ఏది అంటే 343. లెటర్ కరెక్ట్గా బట్ నంబర్ అనేది కరెక్ట్గా లేదు ఇక్కడ. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, సెకండ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అంటే మనం 4th ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ తీసుకుంటే ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్. దిగువ ఇచ్చిన శ్రేణిలో ఒక పదం ఇవ్వబడలేదు, ఇచ్చిన ఐచ్ఛికాల నుండి ఆ పదంను ఎన్నుకోనండి. ఇక్కడ చూడండి, ప్రతి పదంలో కూడా 2 అక్షరాలు ఉన్నాయి, ఒక నంబర్ ఉంది. ఆ నంబర్ కూడా మధ్యలో ఉంది, నంబర్ అనేది మధ్యలో ఉంది. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నంబర్ కనిపెట్టినా మన ఆన్సర్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది. నంబర్ కనిపెట్టిన ఆన్సర్ వచ్చేస్తుంది, ఎందుకంటే ప్రతి ఆప్షన్లో కూడా నంబరు డిఫరెంట్గా ఉంది కాబట్టి. సో అదే మనం అక్షరం కనిపెడితే మొదటి అక్షరం 3 సార్లు ఉంది, లాస్ట్ అక్షరం అయితే ఒక్కసారే ఉందన్నమాట. అంటే చివరి అక్షరాన్ని కనిపెట్టినా మన ఆన్సర్ వచ్చేస్తుంది, లేదా నంబర్ని కనిపెట్టినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో అక్షరాలు కనిపెట్టడం పెద్ద మ్యాటర్ అయితే కదా మనకు ఆల్రెడీ తెలుసు అనమాట. కాబట్టి నంబర్స్కే నేను ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నాను. నంబర్స్ మధ్య రిలేషన్ ఎలా ఇస్తాడు అనేది మనం చూద్దాం. 20 ఇచ్చాడు, 16 ఇచ్చాడు, 12 ఇచ్చాడు, 8 ఇచ్చాడు, తర్వాత క్వశ్చన్ మార్క్. 20 నుంచి 16 అంటే మనకు -4 చెప్పచ్చు, 16 నుంచి 12 అంటే -4, 12 నుంచి 8 అంటే -4, 8 నుంచి నెక్స్ట్ నెంబర్ కూడా -4, 8 - 4 అంటే 4. ఓకేనా? సో 4 అనేది మనకు రావాల్సినటువంటి నంబరు. ఏ ఆప్షన్లో ఉందో చూడండి, సెకండ్ ఆప్షన్. అంతే, ఏదో ఒక అక్షరాన్ని కానీ ఒక నంబర్ కానీ కనిపెట్టుకున్నా అంటే మన ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ క్వశ్చన్ పేపర్ మనం క్వశ్చన్ని డిఫికల్ట్గా ఫ్రేమ్ చేయాలి అంటే టైం టేకింగ్ తీసుకునే విధంగా ఏమన్నా ఫ్రేమ్ చేస్తాడు అంతే. సో కొంచెం డిఫరెంట్గా టైం టేకింగ్ ప్రాసెస్లో లాజిక్ ఫ్రేమ్ చేశాడంటే ఇలా ఉంటాయన్నమాట. సో కాబట్టి మనం కనుక చూసుకున్నట్టయితే సో చూడండి, థర్డ్ క్వశ్చన్కి సో 4th ఆప్షన్ అయిపోతుంది. మరి ఫస్ట్ అక్షరము తర్వాత లాస్ట్ అక్షరం ఎలా వస్తాయి సార్ అంటే సో చూడండి, ఇక్కడ మొదటి అక్షరం తీసుకుంటే ఏ, ఈ, ఐ, ఓ. కాబట్టి నెక్స్ట్ మనకు రావాల్సిన ఆన్సర్లో స్టార్టింగ్ అక్షరం యూ అవ్వాలి, ఎందుకంటే అచ్చులు కదా, అన్నీ కూడా అచ్చులు కదా, వొవెల్స్. అండ్ లాస్ట్ లెటర్ తీసుకుంటే బి, ఎఫ్, జే, ఎన్. బిఎఫ్, జే, ఎన్, బిఎఫ్జేఎన్, తర్వాత క్వశ్చన్ మార్క్. సో బి టు ఎఫ్ అంటే ఏం చెప్పచ్చు, 2 to 6 కాబట్టి +4, అండ్ 6 to 10 అనమాట. జే అంటే 10 కదా, 10 కదా, +4 అవుతుంది. జే నుంచి ఎన్ అనమాట, ఎన్ అంటే 14, జే అంటే 10 అనమాట. 10 నుంచి 14 అంటే +4, +4, +4, +4. ఓకేనా? సో 14 + 1 4 అంటే 18. 18వ అక్షరం ఏంటి, ఆర్. కాబట్టి చివరి అక్షరం ఏంటి, ఆర్. నంబర్ ఆల్రెడీ 4 అని మనం అర్థం చేసుకున్నాం, సరిపోయిందా?
ఎస్. ఇప్పుడు మనకు 3 మూలకాలు ఉన్నాయన్నమాట. ప్రతి పదంలో కూడా 3 మూలకాలు ఉన్నాయి. మొదటి మూలకము అక్షరము, రెండవ మూలకము నంబరు, సో మూడవ మూలకము అక్షరము. ఫస్ట్ ఎలిమెంట్ లెటరు, సెకండ్ ఎలిమెంట్ నంబరు, థర్డ్ ఎలిమెంట్ కూడా లెటరే. కాబట్టి మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ మనం టైప్ నెంబర్ 1లో చూసాం కదా. సో మనం ఫస్ట్ లెటర్ని ఫైండ్ అవుట్ చేయాలా, లాస్ట్ లెటర్ని ఫైండ్ అవుట్ చేయాలా, లేకపోతే ఎడమ చేతి వైపు నుంచి రెండో అక్షరాన్ని కనిపెట్టాలా, కుడి చేతి వైపు నుంచి రెండో అక్షరాన్ని కనిపెట్టాలా అనే విధంగా మనం ట్రై చేసాం కదా. సో అలానే ఆప్షన్ షార్ట్ లిస్ట్ చేసుకునేటువంటి పద్ధతిని మనం వాడుకున్నట్టయితే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. డెఫినెట్గా మన టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ మనం చూసుకుంటే 4వ ప్రశ్న ఏమన్నాడు? A series is given with one term missing. Select the correct alternative from the given ones that will complete the series. దిగువ ఇచ్చిన శ్రేణిలో ఒక పదం ఇవ్వబడలేదు, ఇచ్చిన ఐచ్ఛికాల నుండి ఆ పదమును ఎన్నుకొని శ్రేణిని పూరించండి అని చెప్పి అన్నాడు అనమాట. ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ చూస్తే ఇక్కడేమో జెడ్, అంటే ప్రతి ఆప్షన్లో కూడా మొదటి అక్షరము మనకు జెడ్ ఉంది కాబట్టి మళ్ళీ మొదటి అక్షరాన్ని కనిపెట్టడం మనకు అవసరం లేదు. సో దెన్ ఇకపోతే మనకు నంబర్స్ తీసుకుంటే 35 అనేది 2 ఆప్షన్లో ఉంది, 36 అనేది 2 ఆప్షన్లో ఉంది. లాస్ట్ లెటర్ తీసుకున్నట్టయితే టీ అనేది 2 దాంట్లో, యు అనేది 2లో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? సో నంబర్ని అక్షరాన్ని రెండింటిని కలిపెట్టాలి. ఎందుకంటే 2 టైమ్స్ రిపిటేషన్ ఉంది కదా, ఇది 2 సార్లు రిపీట్ అవుతుంది, ఇది 2 సార్లు రిపీట్ అవుతుంది. కాబట్టి 2 సార్లు మనకు రిపీట్ అవుతున్నటువంటిది కాబట్టి ఆ రెండింటిని కనిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ టైప్ నెంబర్ 1లో చూసాం కదా, సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంటే 2 మూలకాలే ఉన్నప్పుడు 2 లెటర్స్ మాత్రమే ఉన్నప్పుడు ఆ రెండింటిని కలిపెట్టాం. అదేవిధంగా ఇక్కడ కూడా అంటే ఫస్ట్ లెటర్ మనం కనిపెట్టాల్సిన అవసరం లేదు, నంబరు తర్వాత లెటర్ని లాస్ట్ లెటర్ని కనిపెడితే చాలు. నంబర్స్ తీసుకుందాం. ఫస్ట్ పదంలో నంబర్ 20, రెండో పదంలో నంబర్ 24, మూడో పదంలో నంబర్ వచ్చేసి 29. తర్వాత ఏమొస్తుందని మనం కనిపెట్టాలి. 20 నుంచి 24 అంటే +4, 24 నుంచి 29 అంటే +5, +4 +5 వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి? +6 రావాలి. 29 + 6 అంటే 35. ఓకే, నంబర్ అయితే 35 మనకు అర్థమైంది. సో నంబర్ అయితే 35 అని చెప్పి మనకు అర్థమైంది. నెక్స్ట్ ఇకపోతే మనం లాస్ట్ అక్షరాన్ని కూడా కనిపెట్టుకోవాలి. ఇక్కడ జెడ్ ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు, వి ఇచ్చాడు అనమాట. సో జెడ్, ఎక్స్, వి అండ్ దెన్ క్వశ్చన్ మార్క్. జెడ్ నుంచి ఎక్స్ అంటే -2 చెప్పచ్చు, ఎందుకంటే ఇది 26వ అక్షరము, ఇది 24వ అక్షరము, ఇది 22వ అక్షరం అనమాట. -2. సో కాబట్టి ఇక్కడ కూడా -2. 22 - 2 అంటే 20వ అక్షరము ఏంటి? టీ. సో నంబర్ ఏమో 35 ఉండాలి. సో ఇక్కడ మనకు అక్షరం తీసుకుంటే టీ ఉండాలన్నమాట. 35 టీ అనేది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. 35 టీ అనేది ఇక్కడ ఉందా? లేదు. సో ఇక్కడ 35 టీ అనేది మనకు 3వ ఆప్షన్లో ఉంది చూడండి, 3వ ఆప్షన్లో ఉంది. కాబట్టి మనము 4వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే 3వ ఆప్షన్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న మనం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 5వ ప్రశ్న. ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్. ఇది ఇచ్చిన శ్రేణిలో ఒక పదం ఇవ్వబడలేదు, ఇచ్చిన ఐచ్ఛికాల నుండి ఆ పదమును ఎన్నుకొని శ్రేణిని పూరించండి అని చెప్పి అన్నాడు అనమాట. సో ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే సో G47F, H49G అండ్ J52I అండ్ దెన్ క్వశ్చన్ మార్క్ అని చెప్పి అన్నాడు అనమాట. సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే సో చూడండి, ప్రతి పదంలో కూడా మొదటి మూలకము అక్షరమే, సో చివరి మూలకం కూడా అక్షరమే, మిడిల్లో ఉన్నటువంటి సంఖ్య మాత్రము మూలకం మాత్రము సంఖ్య అవుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ చూసి ఈ దేన్ని మనం కనిపెడితే తక్కువ టైంలో ఆన్సర్ వస్తుంది అనేది మనం చూసుకుంటే, మొదటి అక్షరం ఏదైతే ఉందో అది 2 సార్లు రిపీట్ అవుతుంది, చివరి అక్షరం తీసుకున్నా కానీ 2 సార్లు రిపీట్ అవుతుంది. నంబర్ తీసుకున్నట్టయితే ప్రతి ఆప్షన్లో సేమ్గా ఉంది, అంటే నంబర్ని అసలు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఆప్షన్లో 56 ఉంది కాబట్టి మళ్ళీ మనం కనిపెట్టినా కానీ 56 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొదటి అక్షరాన్ని చివరి అక్షరాన్ని కంపల్సరీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు? రెండు సార్లే రిపీట్ అవుతున్నాయి. మొదటి అక్షరం తీసుకున్న 2 సార్లే, చివరి అక్షరం తీసుకున్న 2 సార్లే, ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సో రెండింటిని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అక్షరం చూద్దాం. GH, సో GH, J అండ్ దెన్ క్వశ్చన్ మార్క్. GH, J and then question mark. సో
సో GH అంటే మనకు +1 అవుతుంది, H2J అంటే +2 అవుతుంది అనమాట. G అంటే 7, H అంటే 8 కాబట్టి 1 నుంచి 8 7 నుంచి 8 అంటే +1, 8 నుంచి 10 అంటే +2 అవుతుంది అనమాట. నెక్స్ట్ J నుంచి నెక్స్ట్ లెటర్ తీసుకుంటే +3 రావాలి. J అంటే 10, 10 + 3 అంటే 13, 13 అక్షరం ఏంటి ఇక్కడ? సో M అవుతుంది అనమాట. అంటే మనకు రావాల్సిన ఆన్సర్లో మొదటి అక్షరము 13 అవ్వాలి. మొదటి అక్షరం 13వ అక్షరము ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉందన్నమాట. అంటే 4th ఆప్షన్లో ఇది. సో 3వ ఆప్షన్ తర్వాత 1వ ఆప్షన్ కనుక మనం తీసుకున్నట్టయితే ఈ 2 ఆప్షన్స్లో చివరి అక్షరాన్ని కూడా మనం కనిపెట్టాలి. మొదటి మూలకాన్ని ఫస్ట్ మనము కనిపెట్టాం. సో తర్వాత మనం కనుక తీసుకున్నట్టయితే 3వ మూలకాన్ని మనం కనిపెడతాం. ఇక్కడ F ఉంది, G ఉంది, తర్వాత I ఉందన్నమాట. F G I క్వశ్చన్ మార్క్. F నుంచి G అంటే +1, G నుంచి I అంటే +2, I నుంచి నెక్స్ట్ అంటే మనం +3 రావాలి. అవునా కదా? సో F అంటే 6వ అక్షరం, G అంటే 7వ అక్షరము. అందుకే ఈ యొక్క స్థానపు విలువలు వచ్చేసి నేను స్టార్టింగ్లో మనకు సో చాలా ఫన్నీగా నేర్చుకున్నాం. అవునా కదా? ఎస్, అలా నేర్చుకుంటే ఎక్కువ రోజులు గుర్తుంటాయి. లేదు మనకి Q అంటే సో 17, 17, 17, 17, W అంటే 23, 23, 23 ఇలా బట్టి కొట్టామనుకోండి మర్చిపోతాం. ఒక్క నెంబర్ మిస్ అయినా మన ఆన్సర్ మారిపోద్ది అనమాట. కాబట్టి సింపుల్గా మనం నేర్చుకున్నాం. సో ఆ నేర్చుకున్న తర్వాత మనం ప్రతిసారి రాయకూడదు. స్థానపిల్లు నాకు వచ్చి అని చెప్పి సంకలు గుద్దుకుంటూ రాసుకుంటూ పోతే టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి రఫ్ షీట్ ఎంత తక్కువ మనం వాడతామో అంత టైం అనేది సేవ్ చేస్తాం. మరి దాన్ని తక్కువ వాడాలి అంటే ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి ముందే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కావచ్చు, ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, లేకపోతే మోడల్ పేపర్స్ కావచ్చు, ఏదైనా బుక్లో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కావచ్చు, మనము రాయకుంటాం. అంటే ఎక్కువ రాయకుండా తక్కువ రాస్తూ అవసరమైతే రాయాలి పెన్ను పేపర్ పెట్టి, లేకపోతే రాయకూడదు. మన మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. సో అలా చేయాలి అంటే సో డైరెక్ట్గా మనకు అక్షరాలని అక్కడ చూస్తేనే ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇక్కడ అక్షరాలు ఉన్నాయి, వాటి మధ్య వ్యత్యాసం తీసుకున్నాయి. F అంటే 6, G అంటే 7, సో I అంటే 9 అనమాట. 6 నుంచి 7 అంటే +1, 7 నుంచి 9 అంటే +2. నెక్స్ట్ ఏమై ఉండాలి? ఇక్కడ +1, +2 వస్తుంది కాబట్టి నెక్స్ట్ +3 రావచ్చు. నంబర్ సిరీస్లో మనకు ఆల్రెడీ తెలుసు కదా, శ్రేణి క్రమంగా పెరుగుతున్నప్పుడు ఏం తీసుకోవాలి? వ్యత్యాసం తీసుకోవాలి. అదే కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఆన్సర్ చేస్తాం. I అంటే 9, 9 + 3 అంటే 12. సో 12వ అక్షరం ఏంటి అంటే L అవుతుంది. మనకు రావాల్సిన ఆన్సర్లో 3వ మూలకము L అవ్వాలి. స్టార్టింగ్ ఏమో M ఉండాలి, లాస్ట్లో L ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఇక్కడ M ఉందన్నమాట. థర్డ్ ఆప్షన్ కాదు. అంటే ఫస్ట్ ఆప్షనే మన రైట్ ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత ప్రశ్న మనం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 6వ ప్రశ్న. ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ 1 టర్మ్ మిస్సింగ్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్. దిగువ ఇచ్చిన శ్రేణిలో ఒక పదం ఇవ్వబడలేదు, ఇచ్చిన ఐచ్ఛికాల నుండి ఆ పదమును ఎన్నుకొని శ్రేణిని పూరించండి. ఇక్కడ చూడండి, ఈ ఇచ్చినటువంటి శ్రేణి ఏదైతే ఉందో ఆ శ్రేణి మనం కనుక జాగ్రత్తగా తీసుకున్నట్టయితే మొదటి మూలకము అక్షరమే, రెండవ మూలకము అక్షరమే, తర్వాత మూడవ మూలకం తీసుకుంటే నంబర్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆప్షన్ చూద్దాం. ఏది ఫైండ్ అవుట్ చేస్తే మన ఆన్సర్ కంప్లీట్ అవుతుందంటే నంబర్ చూడండి డిఫరెంట్గా ఉంది. తర్వాత అక్షరాలు చూసుకుంటే మొదటి అక్షరం ఏమో 2 సార్లు సేమ్ ఉంది, రెండో అక్షరం కూడా 2 సార్లు సేమ్ ఉంది, బట్ నంబర్ డిఫరెంట్గా ఉంది. కాబట్టి నంబర్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తే మన ఆన్సర్ నెక్స్ట్ స్టెప్లో కంప్లీట్ అవుతుందా లేదా? ఎస్. సో ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి చూద్దాం. నంబర్స్ తీసుకుందాం. ఫస్ట్ నంబర్ 4, తర్వాత నంబర్ 16, తర్వాత 36, తర్వాత 64, తర్వాత ప్రశ్నార్థకం. సో 4, 16. 4 అంటే 2 స్క్వేర్. సో ఇక్కడ 16 అంటే 4 స్క్వేర్, 36 అంటే 6 స్క్వేర్, 64 అంటే 8 స్క్వేర్. నెక్స్ట్ 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100. సో 10 స్క్వేర్ అంటే 100 అనమాట. ఓకేనా? సో ఇక్కడ 100 అనేది మనకు రావాల్సినటువంటి నంబర్. 100 అనేది మనకు రావాల్సిన నంబర్. సో 100 అనేది మనకు రావాల్సిన నంబర్. ఫస్ట్ ఆప్షన్ మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. 6th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న. ఇన్ ద ఫాలోవింగ్ మిక్స్డ్ సిరీస్ 1 టర్మ్ ఈజ్ మిస్సింగ్, ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ టర్మ్. దిగువ ఇచ్చిన శ్రేణిలో ఒక పదం ఇవ్వబడలేదు, ఇచ్చిన ఐచ్ఛికాల నుండి ఆ పదంను ఎన్నుకుని శ్రేణిని పూరించండి అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనం కనుక చూస్తే మొదటి మూలకము నంబరే, చివరి మూలకము నంబరే, కానీ మధ్యలో ఉన్నటువంటి రెండో మూలకం ఏదైతే ఉందో అది మనకు ఏమవుతుంది అంటే అక్షరంగా ఉందన్నమాట, లెటర్ ఉందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఫస్ట్ మనం సిరీస్ చూద్దాం.
జడ్ జడ్ వై వై అంటే అక్షరం తీసుకుంటే 2 సార్లు రిపీట్ అవుతుంది. అదే నంబర్స్ తీసుకున్నాం అనుకోండి, నంబర్ కూడా 2 సార్లు రిపీట్ అవుతుంది. స్టార్టింగ్ నెంబర్ 2 సార్లు రిపీట్ అవుతుంది, లాస్ట్ నెంబర్ కూడా 2 సార్లు. అంటే ప్రతి మూలకం కూడా 2 సార్లు రిపీట్ అవుతుంది. కాబట్టి ఏదైనా 2 మూలకాలు కనిపెడితే మన ఆన్సర్ ఖతం అయిపోతుంది. సో చూద్దాం, దానికోసం మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ నెంబర్ తీసుకుందాం. ఫస్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, మొదటి మూలకం తీసుకుంటే మొదటి పదములో మొదటి మూలకము 2, తర్వాత పదములో 5 ఉంది, తర్వాత 11 ఉంది, సో తర్వాత 17 ఉంది, సో తర్వాత ప్రశ్నార్థకము, తర్వాత 31. ఓకేనా? సో చూస్తే ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే వీటి మధ్య సంబంధం ఏంటి అని చూద్దాం. 2 నుంచి 5, 2, 5, 11, 17, 31. 2 నుంచి 5 తీసుకుంటే +3, 5 నుంచి 11 అంటే +6. సో తర్వాత మనకు 11 నుంచి 17 అంటే కూడా +6. అంటే జస్ట్ డిఫరెన్స్ తీసుకోవడం వల్ల అయితే మనకు ఏమీ ఇక్కడ కనిపించట్లేదు. మేబీ ప్రధాన సంఖ్యలు తీసుకుని ఉండొచ్చు. 2కి 5కి మధ్య 3 మిస్ అవుతుంది ప్రధాన సంఖ్యల్లో. 5కి 11కి మధ్య 7 మిస్ అవుతుంది. 11కి 17కి మధ్య మనకు 13 మిస్ అవుతుంది ప్రధాన సంఖ్యల్లో. అంటే ఆల్టర్నేటివ్ ప్రైమ్ నంబర్స్ అని చెప్పచ్చా? ఎస్. ఇప్పుడు 17 తర్వాత మనకు మిస్ అయ్యేటువంటి ప్రధాన సంఖ్య అంటే ఏం చెప్పచ్చు? 19 మిస్ అయిపోవాలి. 19 మిస్ అయిన తర్వాత ఏం రావాలి అంటే 23 రావాలి. 23 తర్వాత 25, 27 రెండు మనకు సంయుక్త సంఖ్యలు అవుతాయి. కాబట్టి 29 మిస్ అయిపోద్ది, 31 వస్తుంది. కాబట్టి ఇక్కడ 23 అనేది రావాలి. ఇక్కడ 23 మొదటి మూలకం 23 ఉండాలి. 23 మొదటి మూలకంగా ఇక్కడ ఉంది, 23 మొదటి మూలకంగా ఇక్కడ ఉంది. అంటే 4th ఆప్షను తర్వాత 2nd ఆప్షను రెండు కూడా మనము పక్కన పెట్టేయచ్చు. అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే సో చూడండి, దీన్ని మనం గమనించుకున్నట్టయితే ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ఆప్షన్స్లో డిఫరెంట్గా ఏముందో చూడాలి. 29 తీసుకుంటే సేమ్గా ఉంది. ఉన్నటువంటి 2 ఆప్షన్స్లో 29 సేమ్గా ఉంది కాబట్టి మళ్ళీ మనం 29 కనిపెట్టడం వల్ల టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. అవును కదా? సో కాబట్టి ఇప్పుడు అక్షరాన్ని కనిపెడతాం. ఇక్కడ Z ఉంది, ఇక్కడ Y ఉందన్నమాట. ఇక్కడ Z ఉంది, ఇక్కడ Y ఉందన్నమాట. సో కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఈ Z వస్తుందా Y వస్తుందా అనేది మనం కనిపెట్టాలంటే రెండో మూలకాన్ని మనం కనిపెడతాం. సో ఇక్కడేమో D ఇచ్చాడు, రెండో మూలకం ఏంటి? అక్షరం కదా, D ఇచ్చాడు, తర్వాత వచ్చేసి H ఇచ్చారనమాట. నెక్స్ట్ M ఇచ్చారు నెక్స్ట్ పదంలో. సో M తర్వాత పదంలో S ఇచ్చారు, తర్వాత ప్రశ్నార్థకము, సో తర్వాత H ఇచ్చారు. సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే D అంటే 4, H అంటే 8, M అంటే 13, S అంటే 19, తర్వాత ప్రశ్నార్థకము, తర్వాత 8. సో వీటి మధ్య సంబంధం చూద్దాం. 4 నుంచి 8 అంటే +4, 8 నుంచి 13 అంటే +5, 13 నుంచి 19 అంటే +6, 19 నుంచి నెక్స్ట్ 1 +4 +5 +6, నెక్స్ట్ +7 వస్తుంది, +7 +8 వస్తుంది అనమాట. అవునా కదా? ఎస్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 19 + 1 7 అంటే 26 కదా. 26 అక్షరం ఏంటి? Z. ఈ రెండో ఆప్షన్స్లో Z ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ మిడిల్లో Z ఉందా? లేదు. ఇక్కడ Z ఉందా? ఎస్ ఉంది. కాబట్టి 7వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనం మొట్టమొదటి ఆప్షన్గా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత ప్రశ్న 8వ ప్రశ్న మనం చూస్తే ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ 1 రాంగ్ టర్మ్, ఫైండ్ అవుట్ ద రాంగ్ టర్మ్. దీంట్లో ఒక తప్పుగా ఇచ్చినటువంటి సంఖ్య ఉంది, పదం ఉంది, ఆ పదాన్ని మనం కనిపెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిరీస్ మొత్తం చూడాలి కాబట్టి ఫస్ట్ నంబర్స్ మనం చూద్దాం. 17, 13, 12. సో 17, Q అంటే 17, M అంటే 13, K అంటే 12, K అంటే 11 రావాలి, 12 ఇచ్చాడు. U అంటే 21, O అంటే 15. చాలా డెడ్ ఈజీ అనమాట. సో చూడండి, అక్షరం యొక్క స్థానపు విలువ ఇచ్చేసాడు. ఇక్కడ Q యొక్క స్థానపు విలువ 17, M యొక్క స్థానపు విలువ 13, K యొక్క స్థానపు విలువ 12 కాదు, L యొక్క స్థానపు విలువ 12. కాబట్టి రాంగ్గా ఏది ఉందంటే సో K 12 అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ U యొక్క స్థానపు విలువ 21, O యొక్క స్థానపు విలువ 15 అనేది కరెక్ట్గానే ఉంది. కాబట్టి K 12 అనేది మనకు తప్పుగా ఉన్నటువంటి పదము అని మనము చెప్పవచ్చు. కాబట్టి 8వ ప్రశ్న యొక్క సరైన జవాబు అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 9th one. In the following mixed series, one term is missing. Find out the missing term.
ఇక్కడ వచ్చేసి దిగువ ఇచ్చిన శ్రేణిలో ఒక పదం ఇవ్వబడలేదు, ఇచ్చిన ఐచ్ఛికాల నుండి ఆ పదమును ఎన్నుకొని శ్రేణిని పూరించండి అని చెప్పి అన్నాడు అనమాట. సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకుంటే సో ప్రతి పదంలో కూడా మొదటి మూలకం ఏదైతే ఉందో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి మనకు అక్షరం ఉంది, సెకండ్ ఎలిమెంట్ నెంబర్ ఉంది, థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి అక్షరం ఉందన్నమాట. మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆప్షన్ చూద్దాం. చివరి మూలకాన్ని చూస్తే ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఎన్ ఉందన్నమాట. కాబట్టి సిఈడిఎన్. సో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సిఈడిఎన్ అనేది మనం కనుక తీసుకున్నట్టయితే సో మనకు చివరి అక్షరం ప్రతి ఆప్షన్లో డిఫరెంట్గా ఉంది కాబట్టి సో మనం చివరి అక్షరాన్ని కనిపెట్టేస్తే ఒకే ఒక్క షార్ట్తో ఒకే ఒక్క సో స్టెప్తో మనకు ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎక్స్ జెడ్ బి, ఎక్స్ జెడ్ బి అండ్ దెన్ క్వశ్చన్ మార్క్. సో ఇది 24, 26 అండ్ దెన్ దిస్ ఇస్ 2 అండ్ దెన్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూద్దాం వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనేది. సో వీటి మధ్య రిలేషన్ మనం తీసుకుందాం. సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే వీటి మధ్య రిలేషన్ని సో చూడండి 24 నుంచి 26 అంటే +2, 26 నుంచి బి అన్నా కానీ +2 అవుతుంది. ఎందుకంటే జెడ్ తర్వాత రెండో అక్షరం బీనే కదా, కాబట్టి +2 చెప్పచ్చు. నెక్స్ట్ బి తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ అక్షరం అన్నా కానీ +2 చేయాలి. బి అంటే 2, 2 + 2 అంటే 4, 4వ అక్షరం ఏంటి డి, 4వ అక్షరం ఏంటి అంటే డి. అంటే మనకు రావాల్సిన ఆన్సర్లో మూడవ మూలకం ఏమిటి అంటే డి అవ్వాలి. ఏ ఆప్షన్లో డి ఉందంటే మూడవ మూలకము. సో థర్డ్ ఆప్షన్లో మాత్రమే మూడవ మూలకం డి అనేది ఉంది. సో కాబట్టి మనకు 9వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనం మూడో ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న మనం తీసుకుంటే 10వ ప్రశ్న. ఈ సిరీస్ ఈస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్. దిగువ ఇచ్చిన శ్రేణిలో ఒక పదం ఇవ్వబడలేదు, ఇచ్చిన ఐచ్ఛికాల నుండి ఆ పదమును ఎన్నుకొని శ్రేణిని పూరించండి అని చెప్పి అన్నాడు. ఇక్కడ కూడా మనకు చూడండి. సో మొదటి మూలకం వచ్చేసి అక్షరము, తర్వాత మూలకం వచ్చేసి అంకె, తర్వాత వచ్చేసి మనకు అక్షరం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ మనం చూసుకొని ఆన్సర్ అనేది మనం చేద్దాం. ఏ అక్షరాన్ని కనిపెట్టాలంటే స్టార్టింగ్ అక్షరము 2 సార్లు రిపీట్ అవుతుంది, మొదటి అక్షరము 2 సార్లు రిపిటేషన్ కలిగి ఉంది. నెక్స్ట్ నంబర్ తీసుకుంటే 445 3 టైమ్స్ ఉందన్నమాట. నంబర్ అయితే 3 టైమ్స్ ఉంది. లాస్ట్ అక్షరం తీసుకుంటే ఒక్కసారి కూడా రిపిటేషన్ లేదు. ఎలాంటి అవకాశమే కదా మనకు కావాలి. సో ఛాన్స్ దొరికిందనమాట. ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక మూలకము రిపిటేషన్ లేకుండా ఉంది అంటే ఇక ఎగిరి గంతులు వేయాలి. అంటే ఎగ్జామినేషన్ హాల్లో చేయలేంలే, అంటే లోపల ఇన్సైడ్ చేయాలన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఎన్ఓ ఎంపీ ఉంది కాబట్టి జస్ట్ లాస్ట్ లెటర్ ఏంటో కనిపెట్టేస్తే సో ఒక్క షాట్తో ఒక్క దెబ్బతో మన ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చూడండి ఇక్కడ ZWTQ. సో చూద్దాం ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే ZWT and then Q, next question mark. సో చూద్దాం ఇది 26, 23, ఇది వచ్చేసి మనం తీసుకున్నట్టయితే ఇది 20 అవుతుంది, ఇది 17 అవుతుంది, ఇది క్వశ్చన్ మార్క్. 26 నుంచి 23 అంటే మనకు -3 అవుతుంది, 23 నుంచి 20 అంటే -3, 20 నుంచి 17 అంటే మనకు -3 అవుతుంది అనమాట. సో 17 - 3 అంటే 14 అవుతుంది అనమాట. 14వ అక్షరం ఏంటి ఎన్, 14వ అక్షరం ఎన్. అంటే మనకు రావాల్సిన ఆన్సర్లో చివరి అక్షరం ఎన్ ఉండాలి. ఏ ఆప్షన్లో ఉంది అనేది మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో కాబట్టి 10వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే ఖచ్చితంగా మనము ఫస్ట్ ఆప్షన్ని తీసుకోవచ్చు.